ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన ఆ నియోజకవర్గం ప్రస్తుతం అంతర్గత విభేదాలు, వర్గ రాజకీయాలతో సతమతమవుతుంది. నాయకత్వంపై అసంతృప్తి, సామాజిక సమీకరణాల్లో మార్పులతో కొత్త రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారిందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో దివంగత మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుమారుడు, యువనేత పసుపులేటి వీర పవన్ కుమార్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు చేసిన విజ్ఞప్తి రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. పార్టీని బలోపేతం చేయాలంటే బలమైన నాయకత్వం అవసరమని, కార్యకర్తల మనోభావాలను గౌరవించాలని, యువతకు అవకాశాలు కల్పించాలని ఆయన కోరుతున్నారు. అయితే ఇది కేవలం ఒక వ్యక్తి రాజకీయ ఆకాంక్ష మాత్రమేనా, లేక రాజంపేట టీడీపీలో చాలా కాలంగా పేరుకుపోయిన అసంతృప్తికి ప్రతిబింబమా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజంపేట నియోజకవర్గానికి ప్రత్యేక రాజకీయ చరిత్ర ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచి ఈ ప్రాంతంలో పార్టీకి బలమైన సామాజిక రాజకీయ మద్దతు లభించింది. ముఖ్యంగా బలిజ సామాజిక వర్గం టీడీపీకి వెన్నెముకలా నిలిచింది. అనేక ఎన్నికల్లో ఈ వర్గం పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించింది. సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందిన పసుపులేటి బ్రహ్మయ్యను రాజకీయాల్లోకి తీసుకురావడం రాజంపేట రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన బ్రహ్మయ్యకు ఎన్టీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించడం ఆయనపై పార్టీ నాయకత్వానికి ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబించిందని రాజకీయ పరిశీలకులు భావిస్తారు. 1994 నుంచి 2004 వరకు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన బ్రహ్మయ్య రాజంపేట అభివృద్ధికి కృషి చేశారని ఆయన అభిమానులు చెబుతున్నారు. అయితే 2004 ఎన్నికల తర్వాత పరిస్థితులు మారాయి. టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. బ్రహ్మయ్య కూడా ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన పార్టీని వీడకుండా కష్టకాలంలోనూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం ఆయన రాజకీయ జీవితంలోని విశేషంగా అనుచరులు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత 2009 ఎన్నికల టికెట్ వ్యవహారం, చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడికి టికెట్ ఇవ్వడం వల్ల పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు దెబ్బతింది. అంతేకాదు బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన బ్రహ్మయ్యను పక్కన పెట్టడం పార్టీకి నష్టాన్ని మిగిల్చిందని ఇప్పటికీ విశ్లేషకులు చెప్పుకుంటున్న మాట. అదే నిర్ణయం ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో ఇప్పటికీ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 2012 ఉప ఎన్నిక, 2014, 2019 ఎన్నికల సందర్భాల్లో కూడా బ్రహ్మయ్యకు తగిన గుర్తింపు లభించలేదు. పార్టీ కోసం పార్టీ అధిష్టానం ఎన్టీఆర్ మొదలు నారావారి దాకా వెంట నడిచిన బ్రహ్మయ్య నీతివంతమైన రాజకీయాలు చేసినట్లుగా ఆయన అనుచర వర్గం ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. అలాంటి ఆయన టికెట్ విషయంలో తీవ్ర నిరాశకు గురై అనారోగ్యానికి గురయ్యారన్న విషయం పార్టీ అధిష్టానంతో పాటు అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ చివరి శ్వాస వరకు టీడీపీలోనే కొనసాగుతానని ఆయన చెప్పిన మాటలను కుటుంబ సభ్యులు ఇప్పటికీ గుర్తు చేస్తున్నారు. ఆయన మరణానంతరం కూడా కుటుంబం పార్టీని వీడలేదు. 2019, 2024 ఎన్నికల్లో ఎలాంటి పదవులు లేకపోయినా పార్టీ విజయానికి కృషి చేసిన ఘనత పసుపులేటి బ్రహ్మయ్య కుటుంబానిది మాత్రమేనని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజంపేటలో టీడీపీ పరిస్థితిపై వీర పవన్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 6 మండలాల్లో టీడీపీ వర్గాలుగా విడిపోయిందని, కార్యకర్తలు బహిరంగంగా పరస్పరం విమర్శించుకుంటున్నారని, కుల ప్రాతిపదికన విభజనలు పెరిగాయని, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ క్యాడర్లో ఉత్సాహం కనిపించడం లేదని ఆయన ఆవేదన. ఇదే సమయంలో బలిజ సామాజిక వర్గానికి గతంలో ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు తగ్గిందనే భావన కూడా ఆ వర్గంలోని కొంతమందిలో ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పార్టీ ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజుపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతున్నమాట వాస్తవం. ఇటీవలే అనేకమైన వివాదాలు, బహిరంగ విమర్శలు పెద్ద ఎత్తున రేగాయి. ద్వితీయ శ్రేణి నాయకత్వం నేరుగా చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటి విషయాలతో నిత్యం రాజంపేట టీడీపీ రచ్చకెక్కుతూనే ఉంది. ఇది పార్టీ బలహీనతకు కారణమవుతోందని వీర పవన్ కుమార్ తో పాటు ఇతర నేతల అభిప్రాయం. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ బలహీనత సరైంది కాదని తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. కాగా రాజంపేట టీడీపీలో వర్గాలను ఏకం చేయడం, యువ నాయకత్వానికి అవకాశం కల్పించడం, కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించడం, రాజంపేటలో బలమైన నాయకత్వాన్ని నిర్మించడం వంటి వాటిపై అధిష్టానం దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం పసుపులేటి పవన్ కుమార్ బెంగళూరు సాఫ్ట్వేర్ రంగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రతి ఎన్నికల సమయంలో రాజంపేటకొచ్చి పార్టీ కోసం గ్రామస్థాయిలో పరిచయాలతో పార్టీపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు ప్రధాన ప్రశ్న చంద్రబాబు, లోకేష్ ముందు ఉంది. రాజంపేటలో వ్యక్తమవుతున్న అసంతృప్తి సంకేతాలను
తీరును పార్టీ అధిష్టానం ఎలా పరిగణిస్తుంది? ప్రస్తుత నాయకత్వానికే మద్దతు కొనసాగిస్తుందా, లేక కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమన్వయ చర్యలు చేపడుతుందా? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తదుపరి రాజకీయ పరిణామాలు, ఈ ప్రశ్నలకు సమాధానంపైనే అందరి దృష్టి ఉంది. రాజంపేట రాజకీయాలు ప్రస్తుతం కీలక మలుపులో ఉన్నాయనడంలో సందేహం లేదు. అధికారంలో ఉండడం మాత్రమే సరిపోదు. సంస్థాగత ఐక్యత, క్యాడర్ విశ్వాసం, సామాజిక సమతుల్యత, సమర్థ నాయకత్వం కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో పసుపులేటి వీరపవన్ కుమార్ పార్టీకి చేసిన విజ్ఞప్తి కేవలం ఒక వ్యక్తి రాజకీయాభిలాషగా కాకుండా పార్టీ బలానికి ఉపయోగపడుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. రాజంపేటలో టీడీపీ పునర్వ్యవస్థీకరణకు నాంది పలికే సంచలన దిశగా మారే అవకాశాలున్నాయని నిజమైన పార్టీ క్యాడర్ అభిప్రాయం. పార్టీ పటిష్టతపై ఇప్పటికే తండ్రి కొడుకులు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. రాజంపేటలో నిత్యం జరిగే డిస్టర్బెన్స్, ఇక్కడి నేతల అవినీతి కార్యకలాపాలన్నీ ఇప్పటికే గుట్టలుగా చేరుకున్నాయని సమాచారం. వీటిపై సంబంధిత టీడీపీ నాయకత్వం లేదా ఇతర పక్షాల అధికారిక స్పందన ఎలా ఉంటుందో అన్న విషయం మాత్రం కొన్నాళ్ల పాటు వేచి చూడక తప్పదు. నాయకత్వం మార్పు జరిగితే తప్ప రాజంపేట టీడీపీ వ్యవహారం చక్కబడే స్థితిలో లేదని మెజారిటీ వర్గం టీడీపీ నేతలు బాహాటంగా చెప్పుకుంటున్న మాట. అలాంటి సంచలన నిర్ణయాలు అధిష్టానం నుంచి వస్తే తప్ప రాజంపేట టీడీపీ రాజకీయ చిత్రానికి మరింత సమగ్ర రూపం లభించే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.